దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినము ఆదివారపు దినము మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించటానికి, ఆయన సన్నిధిలో సంతోషించటానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 16వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. శిష్యులను బలోపేతం చేస్తూ ప్రభు వారితో జరగనైన సంభవాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా సిలువకు సమీపించే కొలది మరి ఆ యొక్క శిష్యులు మరి చెదిరిపోతారు. మరి కానీ వారి విశ్వాసాల్లో మరి వారు పటిష్టంగా ఉండటానికి భయపడినా దాగుకునినా కూడా మరి విశ్వాసంలో వారు వెనుతీగకుండా ఉండటానికి, విశ్వాసంలో కొనసాగింపబడటానికి వారు మరి తమ హృదయాలలో మరి యొక్క పటిష్టమైనటువంటి దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు వారిని బలోపేతం చేస్తున్నాడు. మరి ఆయన నేను కొంతకాలం మీతో ఉంటాను, కొంతకాలం తర్వాత మీతో ఉండను అని చెప్పేసి చెప్తున్న మాటలను బట్టి వాళ్ళు ఎంతగానో మరి ఏమవుద్ది, ఆయన ఎక్కడికి వెళ్తాడు, కొంచెం కాలం ఉండటం ఏంటి, వెళ్ళిపోవటం అని వాళ్ళు చాలా మరి వారికి వారే మాట్లాడుకున్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. మరి కొంచెం కాలం వరకు మీరు నన్ను చూడరు అనే విషయాల్లో మీరు ఇట్లా విధంగా ఆలోచించుకున్నారని మాట్లాడుతూ 16వ అధ్యాయము 20వ వచనము, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు రెండు మరి ఆ యొక్క వ్యతిరేకమైన పదాలను ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. సంతోషము, దుఃఖము. లోకమేమేమో మరి సంతోషిస్తుందట, శిష్యులేమో ఏడుస్తారట. మళ్ళా మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ప్రభు ఇక్కడ లోకమేమో ప్రభుని సిలువ వేటలో సంతోషిస్తుంది, అంతేకాదు మరి నేను చనిపోవటం ద్వారా, అట్టి విధంగా సిలువలో చనిపోవటం ద్వారా మరి మీరు ఎంతో దుఃఖపడతారని ఆ జరగనైన సంభవం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే తన శిష్యులకి ఇచ్చే వేడుకోలు సందేశంలో మరి ఆయన ఎంతో లోతుగా వారితో మాట్లాడుతున్నాడు. అంటే సిలువ మరణ కారణంగా శిష్యులు అనుభవించబోయే ఆ దుఃఖం గురించి, తర్వాత ఈ దుఃఖము ఆనందంగా రూపాంతరం చెందుతుంది అనే ఒక వాగ్దానం కూడా చేస్తా ఉన్నాడు. అంటే మరి క్రైస్తవులమైన మనకు కష్టాలు వస్తాయి, మరి అనేకమైనటువంటి పరీక్షలు వస్తాయి. ఈ నేపథ్యంలో కూడా మరి ఒక ఆశ నిరీక్షణ కలిగి వాగ్దానం యొక్క ఆ యొక్క నెరవేర్పు మనం పొందుకోవటానికి ఒక అవకాశం ఉందని దేవుడు తను సంభవించబోయే సంభవంలో నుంచి ఆయన మాట్లాడుతున్నట్లుగా చూడగలము. అంటే ప్రభు చనిపోయిన తర్వాత మరి ఆ యొక్క తిరిగి లేచే పునరుద్ధానము ద్వారా మరి గొప్ప కార్యం జరగబోతుందని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. నిజమే, దుఃఖంతో కూడిన కార్యమే, కానీ ఆయన తిరిగి లేచుట ద్వారా వారికి ఉన్న దుఃఖాలన్నీ కూడా పటాపంచలేని అవుతాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో కూడా ఈ దుఃఖము, ఆనందం అనే ఈ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇవి మిళితమై ఉంటాయండి, రెండు ఉంటాయి. కానీ ఆనందము మనల్ని దుఃఖాన్ని ఓవర్కమ్ అయినట్లుగా చేస్తుందని మనం తెలుసుకోవాలి. మనకు శ్రమలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కానీ ప్రభు యొక్క మరి యొక్క కృప, ప్రభు యొక్క మరి ఆయన యొక్క శక్తి, ఆయన మనం ప్రార్థించడం ద్వారా మనం పొందుకునేటువంటి ఆ విడుదల మనకేం చేస్తుందంటే గొప్ప ఆనందం కలుగుద్దని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ క్రీస్తు యొక్క విజయంలో, ఆయన పొందబోయే శిలువ మరణము యొక్క విజయములో మరి విశ్వాసులకు అంతిమ ఆనందానికి అంతిమ మూలం ఏంటంటే మరి మరణించి తిరిగి లేచిన ప్రభు యొక్క విజయములోనే.
అంటే పరీక్షలలో మనకి ఏమవుద్ది, మనం చాలా సార్లు ఈ పరీక్షల గుండా వెళుతున్నప్పుడు, మరి ప్రభు మనల్ని కొన్ని కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నప్పుడు మనము చాలా సార్లు మరి నిరీక్షణ కోల్పోయినట్లుగా అవుతాం. కానీ దేవుని వాగ్దానాల మీద మన విశ్వాసంతో, నమ్మకంతో, భవిష్యత్తును గురించిన ఆశతో గనక మనం ఉండగలిగితే అది గొప్ప ఆనందంగా మార్చబడుద్ది. అంతేకాదు, ఈ ఆనందము మరి మనం పొందుకున్న మేలు పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే సాక్ష్యం ఇస్తాం. అంటే ఈ యొక్క దుఃఖము ఆనందంగా మార్చబడిన తర్వాత అది లోకానికి ఒక శక్తివంతమైన సాక్ష్యంగా ఉంటుంది. సువార్త యొక్క పరివర్తన శక్తిని కూడా మనం ప్రదర్శించవచ్చు. అంటే నా దేవుడు ఎటువంటి గొప్పవాడు, నా దుఃఖాన్ని ఎంత సంతోషంగా మార్చగలడు ఆయన. మరి నేను పడిన కష్టంలో ఆయన నాకు ఎటువంటి విధంగా సహాయం చేశారు. అంటే చాలా మంది క్రైస్తవులు మేలు పొందుకుంటారు, కానీ వాటిని బయటికి ప్రకటించడు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఈ బాధలు, కష్టాలు, కన్నీరు వీటన్నిటి తర్వాత తన సంతోషాన్ని, తనకు కలిగిన మేలుని ఎవరితోనైనా తప్పనిసరిగా సాక్ష్యంగా పంచుకుంటాడు. అప్పుడే దేవునికి మహిమ కలుగుద్ది. దుఃఖం, ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖం వస్తది. దుఃఖాన్ని అధిగమించి ఆనందం పొందుకోవటానికి మరి మనం ప్రయాసపడతాం, ప్రార్థన చేస్తాం, విశ్వాసం పెడతాం, మరి ప్రభు మీద ఆనుకుంటాం. తర్వాత ఆ కార్య సఫలత పొందుకున్నప్పుడు మనకు చాలా గొప్ప ఆనందం కలుగుద్ది. ఈ ఆనందాన్ని ఏం చేయాలి మనం? తిరిగి మనం పంచుకోవాలి ఈ ఆనందాన్ని. మరి అనేక మందితో పంచుకోబద్దులమై ఉన్నాం. మనకు మనమే ఈ ఆనందాన్ని పెట్టుకోవటం ద్వారా ప్రయోజనం లేదు గాని, మనకు కలిగే ఆనందాన్ని అనేక మందికి మనం పంచి పెట్టాలి. ఎందుకంటే మనకున్నటువంటి శ్రమలు అవన్నీ కూడా అనిత్యములైనవండి. మనకు కనిపిస్తున్న, మనం అనుభవిస్తున్న శ్రమలన్నీ కూడా అనిత్యాలు, ఇవి ఎన్నడూ ఉండేవి కాదు. ఆ తర్వాత మనకు కలగబోయే ఆనందము అది పర్మనెంట్ అయినది, అదృశ్యమైనవి, మరి నిత్యములు మన కంటికి కనిపించట్లా. ఈ శ్రమలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి, కానీ శ్రమల తర్వాత ఒక మహిమ ఉందని మనకు కనిపించట్లా. మనము ఆ దృష్టితో చూడగలిగితే ప్రభు అదే దృష్టిలోకి వారిని తోడుకొని వెళుతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి ఏం జరగబోతోంది, నాకు ఒక మరి భయంకరమైన శ్రమ మరి కలగబోతోంది. ఆ శ్రమల తర్వాత నేను మరణించబోతున్నాను, మరణించి పాతి పెట్టబడబోతున్నాను. కానీ ఆ తర్వాత ఒక గొప్ప ఆనందం ఏంటంటే నేను తిరిగి లేస్తాను, మృతిని గెలిచి తిరిగి లేస్తాను. రాత్రంతా మరి సాయంకాలం అంతా ఏడుపు, రాత్రంతా ఏడుపు ఉంది గాని ఉదయం కాగానే సంతోషం కలుగుద్ది. మరి ఎవరికైనా ఈ అనుభవం ఉందో లేదో తెలియదు కానీ నాకు రాత్రంతా చాలా సార్లు దుఃఖంగా, భారంగా, వేదనగా అనిపిస్తుంది. కానీ ఉదయకాలం నిద్ర లేచేటప్పటికి లోపల నుంచి పాటలు వస్తా ఉంటాయి, లోపల నుంచి సంతోషం ఉబుకుతా ఉంటది. దేవుని సన్నిధికి రావటానికి మరి నాకెంతో ఒక స్ట్రెంగ్త్ గా, ఒక ఒక ఆనందంతో కూడిన, ఉత్సాహంతో కూడిన సమయంగా అనిపిస్తది. అంటే రాత్రంతా మన ఒంటరి పయనంలో, మనకు కలిగే బాధల్లో, మన సమస్యల్లో రాత్రంతా వేదనగా, దుఃఖంగా ఉన్నా కానీ తిరిగి ఒక నిరీక్షణ, తిరిగి ఒక ఆశ మనకి కలుగుద్ది గనక అట్టి విధంగా మరి మనము తిరిగి సంతోషంలోకి వస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4:17లో కూడా మరి పౌలు భక్తుడు అంటాడు, మనకు కలిగే శ్రమల విషయంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగ చేయుచున్నది. అంటే మనం ఏం చూడాలంటే ఈ శ్రమలలో దృశ్యమైన వాటిని చూడకూడదట. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ యొక్క పరిస్థితులే మనం చూడకూడదట. దీనికి బియాండ్ గా వెళ్ళి మన ఆత్మలలో లోతుల్లోకి వెళ్ళి ఆ పొందుకోబోయే ఆ జవాబు కొరకు మనము చూడవలనట. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇప్పుడు అదృశ్యంగా కనిపించిన ఈ శ్రమలు మేము చోట్ల అవి ఎలా ఉన్నాయట? ఈ చులకని శ్రమ అది ఎంతకాలం ఉంటదట? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. అబ్బా చూడండి, మన శ్రమలన్నీ కూడా కొద్ది కాలం ఉండేవి. మరి ఎందుకు
ప్రభు మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడండి. వేదనలు తీసివేస్తాడు, దుఃఖాన్ని తీసివేస్తాడు. మరి పాతవన్నీ కూడా మన జీవితంలో గతించిపోయినట్లుగా చేస్తాడు. నా జీవితాన్ని ఈ దినం నేను ఆలోచించుకుంటే ఎన్నో విధాలైన కష్టాలు, అసలు చెప్పలేనన్ని బాధలు పడొచ్చాను గానీ, ఇప్పుడు అవన్నీ కూడా నేను మర్చిపోయాను. ఆ బాధలు పడ్డాను, పోరాటం చేశాను, ప్రార్థన చేశాను, విశ్వసించాను. వాటన్నిటిలోంచి దేవుడు విడిపించాడు. దాన్ని సాక్ష్యంగా పంచుకున్నాను. ఇప్పుడు నా హృదయం ఎలా ఉందంటే, అసలు ఇన్ని బాధలు పడ్డానండి. అసలు నేనేనా? అసలు నా జీవితమేనా? అసలు ఇప్పుడున్న జీవితానికి, గత జీవితానికి పోల్చుకుంటే కదా! అవి చులకనైన శ్రమలట. క్షణమాత్రం ఉండే శ్రమలు నిజంగానే అవి వాటి గుండా వెళ్ళేటప్పుడు అవి చాలా భారంగా, అవి ఎంతో మరి కష్టతరంగా ఉంటాయి. కానీ మరి దేవుని యందల విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వాటన్నిటిని గూడా, ఆ దుఃఖాలన్నిటిని గూడా సంతోషంగా మరి మార్చివేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు. మీరు దుఃఖం కలుగుతా ఉంది మీకు. కానీ ఈ దుఃఖాన్ని నేను ఆనందంగా నేను మార్చివేస్తాను. మీరు దుఃఖపడతారు సహజమే, కానీ ఈ దుఃఖము నేను ఆనందంగా మార్చివేస్తాను. మీకొక వాగ్దానం ఏంటంటే, సిలువలో నేను మరణించి అక్కడే ఉండిపోను. పునరుత్థానుడుగా తిరిగి లేస్తాను. మీరు కూడా ఈ యొక్క శ్రమలను బట్టి మీరు బెంబేలు పడిపోకండని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. 21 వచనంలో అంటాడు, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అసలు ఈ యొక్క శ్రమ ఎలాగుంటది? దాని తాలూకు బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటది. తర్వాత ఆ బాధ తీరిపోయినాక సంతోషం ఎలా ఉంటది అనే దానిని వారికి అర్థం చేయించటానికి స్త్రీ పడే ప్రసవ వేదన గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. అరే, ప్రభువుకి స్త్రీ యొక్క ప్రసవ వేదన ఎలా తెలుస్తదండి? ఆయన పురుషుడు. ఆ స్త్రీ పడే వేదన ఆయనకు తెలీదు గదా! కానీ ఆత్మలో అట్టి విధంగా, మానసికంగా, ఆత్మలో అంత తీవ్రమైనటువంటి ఆ నొప్పుల బాధ భరించలేక స్త్రీలు కేకలు వేస్తారు గదా! లేబర్ పెయిన్స్ లో. అంటే ఇది ఎంత బాధాకరమైన విషయమో, ఆత్మలో కూడా అటువంటి మూలుగు కలుగుద్ది. అటువంటి మరి ఆ దుఃఖము, వేదన, శ్రమ కలుగుద్ది. మరి సిలువ మీద ప్రభు ఆ పాట్లు పట్టడం అంటే అది చిన్న విషయం కాదు గదండీ! మరి ఆయన సాయంకాలము ఆ యొక్క గెత్సెమనే తోటలో పట్టుకున్న దగ్గర నుంచి తిరిగి మరుసటి రోజు సిలువలో ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన పట్టుకోవటమే. మరి ఆయన పిడిగుద్దులతో ప్రారంభించారు ఆయనని. రకరకాల విమర్శలు మరి చోటలకు తీశారు. ఆయన మీద అన్యాయమైన తీర్పు తీర్చడానికి ప్రయత్నించారు, దూషించారు, అనేక మాటలతో గాయపరిచారు. మరి అంతేగాదు, చెంప మీదున్న మరి వెంట్రుకలు పీకివేశారు, ముఖం మీద కొట్టారు, అరచేతులతో కొట్టారు. ఇంకా రకరకాలుగా ప్రభుని హింసించారు. అవునా కాదా? మరి ఇన్ని జరగబోతున్నాయని, అది ఎంత ప్రసవ వేదనకు మించిన వేదనని ప్రభువుకు తెలుసు. ఆయన పడబోయేటువంటి ఆ బాధ, అంటే మనకు కూడా కొన్ని సార్లు వచ్చే శ్రమలు కూడా ఇట్టి విధంగానే మనం భరించలేక కేకలు వేసినట్లుగా మనం కూడా ఇట్టి విధంగా ప్రవర్తిస్తామండి. మన శ్రమలు అట్టి విధంగా 142 కీర్తనలో కూడా కీర్తనకారుడు 142 కీర్తననే కాదు, ఆ కీర్తనలన్నిటిని మనం ధ్యానిస్తే దావీదు చేసిన ఆక్రందన, ఆర్తనాదం, ఆయన కలిగిన శ్రమలలో ఎలుగెత్తి దేవునికి మొరలిడుచున్నాను. అబ్బా! ఎంతగా మరి దేవుని సన్నిధిలో ప్రలాపించి దుఃఖపడి దేవుని సన్నిధిలో ఆయన మొరలిడుతున్నట్లుగా మనం చూడగలం. అంటే మన శ్రమల్లో కూడా ఇట్టి విధంగా మనం ఆర్తనాదం చేసాం కదా! దేవునికి కేకలు వేశాం. ఆ శ్రమలు తట్టుకోలేక దేవుని సన్నిధిలో మొరపెట్టాం. నా మట్టుకు నేను చేశానండి ఈ ప్రార్థన. దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేశాను, మొరలిడి ప్రార్థన చేశాను, సాగిలపడి చేశాను. మరి ఇక ఆ దుఃఖాన్ని మరి భరించలేక అనేక విధాలుగా ప్రభువుని బ్రతిమాలుకొని ప్రార్థన చేశాను, కన్నీటితో ప్రార్థన చేశాను. ఇంకా రకరకాలుగా ప్రభువు కరుణించేంత వరకు, ఆ శ్రమ తీసేంత వరకు, తీసి వేసేంత వరకు కూడా
చాలా అంటే చాలా దుఃఖపడి మరి వేదన చెంది ప్రార్థన చేశాను. ప్రభువు కూడా మరి ఆ యొక్క అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీ యొక్క ప్రసవ వేదన ఎలా ఉంటది కదా! మరి ప్రభువు ప్రార్థిస్తున్నప్పుడు ఆ గెత్సేమనే తోటలో చెమట రక్త బిందువులుగా బయటకొచ్చిందటండి. అబ్బా! చూడండి, నిజంగానే ప్రభువు ఈ యొక్క స్త్రీ పడే ప్రసవ వేదనతో పోలుస్తున్నాడంటే, ఆయన లిటరల్‌గా ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు అనుభవంలో గుండా వెళుతున్నాడు. ఆ బాధ, దాని తాలూకు నొప్పి, ఆ యొక్క ఆ తీవ్రత ఎలా ఉంటదో మరి ప్రభు ఆ ప్రార్థనలో పోరాడేటప్పుడు స్త్రీ యొక్క ప్రసవ వేదన ఆయన అనుభవిస్తున్నట్లుగా, ఆ అనుభవాన్ని ముందుగానే ప్రభు దాన్ని అది ఎలా ఉండబోతుందో, అది ఆ శ్రమ అనుభవం ఎలా ఉండబోతుందో ప్రభు ముందే గుర్తెరిగిన వాడై తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ప్రసవ వేదన పడుతుంది కానీ శిశువు పుట్టగానే నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అబ్బా! చూడండి, నిజంగానే అసలు ఇదంతా గొప్ప అద్భుతమైన అనుభవం అండి ప్రతి స్త్రీ కూడా. అవునా కాదా? ఆహ్, ఆహ్, పిల్లవాడు పుట్టిన తర్వాత తిరిగి ఆ బిడ్డను చూచుకున్నప్పుడు అసలెంత సేపు పడిన శ్రమ అనేది అసలు ఎక్కడ, అసలు హృదయంలో శరీరంలో నొప్పుంటది. కానీ హృదయంలో, మనసులో కదా గొప్ప ఆనందం పెల్లుబుకుతా ఉంటది. తమ కన్నబిడ్డలను చూచుకున్నప్పుడు కదా! నిజంగా అది చెప్పలేనంత ఆనందం. పడినటువంటి ఆ శ్రమ, దుఃఖము, ఆ నొప్పి, ఆ బాధ, దాని తాలూకు వేసిన కేకలు భరించలేక మరి అనేక విధాలుగా సమయాల్లో స్త్రీలు భలే రకరకాల మాటలు గూడా మాట్లాడతారు ఆ సమయంలో. వాటన్నిటి తాలూకు పోయి కన్నబిడ్డను చూసుకోగానే ఒక మాతృ ప్రేమ హృదయంలో నుంచి ఉప్పొంగుద్దండి. ఆ సంతోషము పెల్లుబుకుద్ది. హల్లెలూయా! అంటే క్రైస్తవులకి కలిగే కష్ట నష్టాలలో అంతిమ ఆనందము క్రీస్తు యొక్క పునరుద్ధానములో ఉందండి. ఇది పాపము, మరణంపై విజయము అనుగ్రహించబడింది కదా! హల్లెలూయా! అంటే మన ఆనంద కష్ట సమయాల్లో కూడా మనము ఒక నిరీక్షణ కలిగుండాలంటే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం సాదృశ్యంగా పెట్టుకోవాలి. ఉంటది. పరిస్థితులన్నీ ఇలా ఉంటాయి. కానీ ఒక్క దినాన ప్రభు ఎలాగున పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి లేచాడో మన సమస్యలు కూడా అట్టి విధంగా మరి పటాపంచలైపోతేనే విశ్వాసంలోకి మరి వారిని తీసుకుని వెళ్తామన్నాడు ప్రభు. నిశ్చయముగా ఈ ప్రసవ వేదన లాంటి పరిస్థితులు కలగబోతున్నాయి. మీరు కూడా దుఃఖపడతారు, చెదిరిపోతారు, మరి ఇక భరించలేని బాధలోకి వెళ్తారు. కానీ ఈ దుఃఖము సంతోషంగా మారుద్ది. ఎలా మారుద్దంటే స్త్రీ యొక్క ప్రసవ వేదన తర్వాత ఆమె ఎలా ఆనందపడుద్దో మీకు కూడా అటువంటి ఆనందం కలుగుద్ది. అంటే మరి ఆ తాత్కాలికమ బాధ, మరి ఇక పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా చులకని శ్రమ క్షణమాత్రముండు శ్రమ అంట కదా! ఆయన కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, మరి అనేకమైన రకాల ఆపదలు పడ్డాడు. అవన్నీ ఆయన చులకనైన శ్రమ అంటున్నాడు. మనం కూడా వీటిని తేలికగా భావించగలిగితే చులకనైపోతే మనమేం చేస్తామంటే కొంచెం కష్టాన్ని గూడా చాలా భారంగా అనుకుంటాం. కొంచెం శ్రమను గూడా చాలా భారంగా అనుకుంటాం. అసలు మనం తప్ప ఇక లోకంలో ఈ బాధపడుతున్న వారు లేరు అన్నట్లుగా మనం ప్రయత్నిస్తాం. కానీ ప్రతి శ్రమను కూడా మనం ఈజీగా చూడటం నేర్చుకోవాలి. శ్రమొచ్చిందా? నా దేవుడు నా తోడున్నాడు. నన్ను రక్షిస్తాడంటే నాకు ఆ యొక్క షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క సవాలు వారు పలికిన మాట నన్నెంతో అసలు ఛాలెంజ్ చేస్తదండి. నేను ఎన్ని సార్లు ఆ మాట చెప్పుకుంటాను. మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. ఇక అంతే. ఇక ఏ శ్రమలన్నా ఉండని, అది ఏ పోరాటమన్నా ఉండని, అది ఏ పరిస్థితన్నా కానీ, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు అని ఇలాగ చెప్పుకుంటుండగానే ఆ సమస్యల్లో గుండా వెళ్ళటానికి దేవుడు నాకు చాలా గొప్ప ఆత్మస్థైర్యము, గొప్ప బలమిచ్చాడండి. అక్కడ ఏం జరిగింది? వారి మీద విరోధంగా ఉన్న వారు కాలిపోయారు. విసిరి వేసిన వారు కాలిపోయారు. వారికి వెంట్రుక వాసంతా కూడా అక్కడ అగ్ని అంటలేదు వారికి. ప్రభువే దిగివచ్చి
మరి వారితో సంచరించాడు. హల్లెలూయా! నా శ్రమలలో కూడా ఇలానే ఉంటదండి. ఇప్పుడు చూడటానికి అయ్యో! నాకీ శ్రమ, నాకీ శ్రమ, చిన్న చిన్న దానికే బెంబేలు పడిపోతాం మనం. కొంచెం చిన్న కష్టం రాగానే అయ్యో! 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 అని చెప్పని కాదు, కాదు. మన దేవుడు మృతి గెలిచి లేచిన పునరుద్ధానుడైన వాడు, సమస్తాన్ని జయించిన వాడు. నీకు నాకు కూడా అదే జయము అనుగ్రహింప చేశాడు. అంటే విశ్వాసులమైన మనము కలిగే ఈ తాత్కాలికమైన బాధల గురించి కాదని, ఇవన్నీ కూడా తాత్కాలికమే. మరి మనకు కలిగే పర్మనెంట్ ఆనందంపై దృష్టి పెట్టాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే శ్రమ తర్వాత తప్పనిసరిగా ఆనందం ఉంటది. నువ్వు ఈ కష్టం వచ్చిందా? ఈ కష్టంలో నువ్వేం చేస్తావంటే ఎక్కువ ప్రార్థన చేయటం నేర్చుకుంటావు. నా జీవితంలో ఈ దినం నేను ఒక ప్రార్థనా వీరురాలుగున్నానంటే నాకొచ్చిన కష్టాలే కారణం. కష్టాలు వచ్చే కొలది ఈ ప్రార్థన పోరాటం నేర్చుకున్నాను. ఈ ప్రార్థన చేయటం, జయించటం, మరి విశ్వసించటం, జయించటం. మరలా దానికంటే ఎక్కువ శ్రమ రావటం, దాన్ని మరలా అధిగమించటం, మరలా ఇంకొకటి రావటం, అలా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ నా ఆత్మీయ జీవితము ఎదిగిందండి. ఈ శ్రమలలో నేనెక్కడ గూడా మరి కృంగిపోలేదు. ఎక్కడ నేను తగ్గిపోలేదు. ఎక్కడ నా తల ఒగ్గలేదు. స్టెప్ బై స్టెప్ దేవుడు నా విశ్వాసాన్ని ఘనపరిచాడు. మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకొని వెళ్ళాడు. ఇదిగో ఈ కార్యములో ఇది నేను పొందుకోలేదు అనేది ఏం లేదు. శ్రమ వచ్చుట, ప్రార్థించుట, విశ్వసించుట, ప్రార్థించుట, దాన్ని జయించుట. నిజంగానే క్రైస్తవ జీవితంలో ప్రభు ఈ పోరాటము ప్రతి ఒక్కరికి నేర్పిస్తాడండి. మీ దుఃఖము మీరు ప్రలాపించి ఏడుతురు గాని మీ దుఃఖము సంతోషంగా మీరు మార్చబడుతుంది అంటే గనక ప్రభు ఆ యొక్క వేదన మనకు కలిగే శ్రమలను ఈ విధంగా మరి యొక్క మరి స్త్రీ యొక్క ప్రసవ వేదనతో పోలుస్తూ తల్లికి ఒక్కతే ఆనందం కలుగుద్దా బిడ్డ పుడితే? ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ సంతోషం. చిన్న బిడ్డను చూసినప్పుడు అందరూ పరవశులైపోతాం. అవునా కదా? చిన్న పిల్లల్ని చూస్తే ఆనందించిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? మన గృహంలో చిన్న బిడ్డ ఉంటే అసలు ఆ బిడ్డను చూసి అసలు మనకున్న బాధలన్నీ మర్చిపోతాం. ఆ చిరునవ్వు నవ్వుతా ఉంటే అది కదా మనకి ఎంత ఆనందం కలుగుద్ది. ఆ కదా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆనందం. అంటే ఈ శ్రమల తర్వాత కంపల్సరీ ఆనందం ఉంటది గనక, ఈ ఆనందం పొందుకోటానికి ఈ శ్రమలలో ఒకరినొకరు మీరు బలపరుచుకోండి. ఈ పరీక్షల్లో ఒకరినొకరు ఆదరణ పొందుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే మనము పెట్టే మొరలు మన పరిస్థితి ఎలా ఉంటదంటే, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. యెషయా 26:17 అంటున్నాడు. రోమా 8:22 కూడా సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదంట. అంటే మా యొక్క సృష్టి కూడా దేవుని రాకడ కొరకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుందంట. ఎప్పుడు దేవుని రాకడొస్తదా? మరి ఎప్పుడు దేవుని రాకడొస్తదని మూలుగుతా ఉన్నదంట. మనము కూడా దత్తపుత్రాత్మను పొందుకున్న మనము కూడా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మరి మూలుగుచున్నామండి. అవునా కాదా? మరి ఎప్పుడు దేవుని రాకడొస్తదని మరి మరణాత రమ్ము, ప్రభువైన యెహోవా రమ్ము, ప్రభువైన యేసు రమ్ము అని మరి మనము ఎదురు చూస్తా ఉన్నాం. అవునా కాదా? మరి ఎప్పుడు దేవుని రాకడొస్తదోనని కదా! ఎప్పుడు ఈ శ్రమలకు అంతం కలుగుద్దో, ఎప్పుడు ఇక్కడున్నటువంటి పరిస్థితులు మరి ఎలా మరి ఇవన్నీ మారుతాయని మనం ఎదురు చూస్తా ఉన్నాము. అంటే మనము మరి మన యొక్క అంగలార్పు దేవుడు నాట్యంగా మార్చివేస్తాడండి. మన గోనె పట్ట విడిపించి సంతోష వస్తువుని మనకు ధరింపచేస్తాడు దేవుడు. మరి కదా కీర్తనకారుడు మరి ఆ యొక్క మరి కేకలు పెట్టి మొరపెట్టి చేసిన ప్రార్థనకు నిశ్చయముగా జవాబు దొరికింది. అది ఎలాగున్నదండి? సంతోష వస్త్రము మరి ఆ గోనె పట్ట ధరించి పాతకాలంలో మరి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? గోనెపట్ట మీద బూడిద రాసుకొని గోనెపట్ట మీద కూర్చునేవాళ్ళు. కొన్నిసార్లు ఆ గోనెపట్టను కూడా పైన ధరించేవాళ్ళంట. కానీ ఆ తర్వాత ఆ బాధ తీరిపోయినాక అది ఎలా ఉందంటే సంతోషాన్ని ఒక వస్త్రంగా ధరింపచేసినట్లుగా
దేవుడు చేస్తాడంట. అంటే మనకి మన ఎదుట ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావని మరి రోమాకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయము 18వ వచనంలో కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే ఆయన శ్రమలను ఆ తర్వాత కలిగే ఆనందాన్ని ఆ రెండిటిని కూడా ఆయన మరి బేరీజు చేస్తా ఉన్నాడు. ఒకవైపు త్రాసులో ఒకవైపు శ్రమలు పెడుతున్నాడు. ఆ తర్వాత మరి దేవుడిచ్చే మహిమ ఆనందం మరి ఒక్కవైపు పెడతా ఉన్నాడు. ఈ రెండిటిని ఆయన బ్యాలెన్స్ చేస్తూ ఇవి తప్పనిసరిగా మరి తేలిపోయి ఏమైపోద్ది, ఇటు ఆనందము ఇటు సంతోషము ఇది క్రిందకు తూగుద్ది. ఈ యొక్క శ్రమలన్నీ కూడా ఎన్నదగిన శ్రమలు కానే కావు. అవన్నీ కూడా తేలిపోతాయి మన జీవితంలో నుంచి. అవి మాయమైపోతాయి. ఏం మిగులుద్ది? సంతోషం మిగులుద్ది, ఆనందం మిగులుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అసలు వచ్చిన కారణం ఏంటి? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ దినము కష్టంలో ఉన్నావా? కన్నీరులో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? నీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ప్రలాపిస్తారు గాని లోకము సంతోషిస్తుంది. మీరు ప్రలాపించేటప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీకు దుఃఖం కలుగుద్ది, ఎడబాటు కలుగుద్ది. లోకము నాకు వేసే శ్రమ, నాకు వేసే ఒక సిలువను బట్టి చాలా సంతోషిస్తుంది. కానీ ఆ సంతోషం వాళ్ళకి ఏమైపోద్ది? నరకానికి, మరి ఆ నిత్య మరి అగ్నికి తోడుకొని వెళ్తుంది. కానీ మీరు పడే దుఃఖం ఏం చేస్తుందంటే అది గొప్ప సంతోషంగా మార్చబడుద్ది. నా యొక్క పునరుద్ధానములో ఈ యొక్క గొప్ప ఆనందాన్ని మీరు పొందుకుంటారని మరి ప్రభు ఒక గొప్ప మరి వారికి ఉపదేశం చేస్తా ఉన్నాడు. అంటే నేను తిరిగి లేస్తాను, నేను మరణించి ఉండను, మరణము నుంచి మృతి గెలిచి పునరుద్ధానుడిగా తిరిగి లేస్తాను అనేటువంటి ఆ వాగ్దానాన్ని, తిరిగి ఆయన లేస్తాను ఒక గొప్ప హామీని ఆయన వారికి ఇస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఇక్కడ ఎంతో ఉందండి. మన ఓదార్పు పొందటానికి, ఆదరణ పొందటానికి, ధైర్యం వహించటానికి, నిబ్బరం కలిగి ఉండటానికి, ఆ ప్రార్థనలో ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ కలిగి ఉండటానికి, ఇవన్నిటికీ మూల కారణం ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము. ఆయన మనలో ఉండి వీటన్నిటిని కూడా ఓర్చుకునే శక్తి దయచేస్తాడు. లేకపోతే శ్రమలు తట్టుకునేంత పరిస్థితి మనకు ఉండదండి. అవునా కదా? లోకంలోని వారు ఈ శ్రమలు తట్టుకోలేకనే కదా రకరకాల ఆత్మహత్యలు, రకరకాలుగా పరిస్థితులు వాళ్ళకి ఎందుకు అయిపోతున్నాయి? ఈ శ్రమలలో వాళ్ళకి ఓదార్పు లేదు, ఒక నిశ్చయిత లేదు. వారు వాటిని భరించటానికి, ఆ యొక్క శ్రమలో గుండా ఒక ఆదరణ పొందుకోవటానికి వాళ్ళకి అవకాశం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటుండగా ఈ మన లోపల వీటినన్నిటినీ భరించగలిగిన ఒక గొప్ప నిబిడీకృతమైన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వెలికి తీస్తాడండి. మన లోపలున్న విశ్వాసాన్ని ఆయన దాన్ని వెలికి తీసి మనల్ని బలోపేతం చేస్తాడు. అంతరంగంలో మన బలోపేతం చేస్తాడు. నిరీక్షణతో మరి పట్టుదలతో మనము దాన్ని జయించు వారిగా మనకు సహాయం చేస్తాడు. మరి పునరుద్ధానం ఎలా జరిగింది? అవునా కదా? మరి ప్రభు తిరిగి లేచుట ద్వారా ఎలా లేచాడు? ఆత్మాభిషేకం ద్వారా. ఆ పునరుద్ధానపు అభిషేకము ఆత్మ మరి ఆ యొక్క ప్రభుని లేపుడు ద్వారా, పరిశుద్ధాత్మ లేపుడు ద్వారా కదా చావుకులైన మన శరీరాలను కూడా ఒక దినాన మనం ప్రభు లేపబోతున్నాడు. మరి మనం మరణించిన స్థితిలో ఉండం, కానీ మనం తిరిగి లేచే గుంపులో ఉంటాం. కనుక ఉదయకాలము దుఃఖము సంతోషంగా మార్చబడుద్ది. ఆ దుఃఖము ప్రసవ వేదన లాంటి దుఃఖమైనా కూడా మరి బిడ్డలు పుట్టిన తర్వాత కలిగే ఆనందాన్ని మీకు అనుగ్రహింప చేస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి శ్రమలో కూడా అది
ప్రసవ వేదన లాంటి శ్రమ కావచ్చేమో కానీ తర్వాత బిడ్డ పుట్టినటువంటి తర్వాత కలిగే ఆనందాన్ని మీకు అనుగ్రహింపచేస్తానని ప్రభు ఉదయకాలము మనని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, మనకి వాగ్దానము దయచేస్తున్నాడు. లోకము సంతోషిస్తుంది మీరు దుఃఖపడతా ఉంటే, కానీ మీ దుఃఖము గొప్ప ఆనందంగా, గొప్ప సంతోషంగా మార్చబడుద్ది. మీకు ఒక మరి గొప్ప వాగ్దానం ఏంటంటే, పునరుద్ధానుడైన నేను మరణించి తిరిగి లేచాను. మీకు కూడా శ్రమల తర్వాత, ఆ యొక్క ప్రసవ వేదన తర్వాత తల్లికి కలిగే ఆనందము మీకు కలుగుతుంది. మీరు ఏమాత్రం కూడా దుఃఖపడటానికి వీలు లేదు. దుఃఖాలన్నీ కూడా టెంపరరీ. పర్మనెంట్ ఏంటంటే ఆనందము, సంతోషము, నిరంతరము నాతో కలిసి జీవించుట. కనుక మీ హృదయాలను మీరు బలపరుచుకోండి. మీ హృదయాలను మీరు దృఢపరచుకోండి అని శిష్యులతో చెప్తూ ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ దినము ఏ కష్ట, నష్ట, కీడు, ఇరుకు, ఇబ్బంది, సమస్య, పోరాటంలో ఉన్నావు, అవన్నీ కూడా నేను యేసు నామములో హఠాపంచలైపోతాయి అంతే. అవన్నీ కూడా యేసు నామంలో తొలగించబడతాయి. వారి తలల మీద నిత్య ఆనందముండును. యెషయా 35:10 వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోవును. ఇవన్నీ కూడా ఎగిరిపోయేవండి. మనతో ఎల్లప్పుడూ ఉండేవి కాదు. ఈ దుఃఖము, ఈ బాధలన్నీ కూడా. కానీ నిత్యానందం మన తలల మీద ఉంటది. నిరంతరం సంతోషం మన జీవితాల్లో ఉంటది. హల్లెలూయా! రియల్లీ ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. గడిచిపోయిన జీవితము బాధామయమే కావచ్చేమో గాని, ప్రభులో కొనసాగే మనలో నిరంతరము సంతోషానందాలు మన తలల మీద నిత్య ఆనందంతో మరి ముందుకు కొనసాగింపబడటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఈ అనుభవంలోకి దేవుడు మనందరినీ తోడుకొని వెళ్ళును కాక. హల్లెలూయా! నిత్యానందము మన తలల మీద నిరంతరము ఉండును గాక. దేవాది దేవునికి మహిమ, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాను. ఆమేన్.